పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో అరెస్ట్ అయిన మొత్తం 13 మంది నిందితులపై సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. కేసు దర్యాప్తు అనంతరం నిందితులపై అభియోగాలు నమోదు చేస్తూ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఛార్జ్షీట్ ని కోర్టు పరిశీలించిన అనంతరం తదుపరి విచారణ జరగనుంది. నిందితుల్లో 3 ఎన్టీఏ సబ్జెక్టు నిపుణులున్నట్లు అధికారులు తెలిపారు. సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, దేశవ్యాప్తంగా నీట్ యూజీ ప్రశ్నపత్రాల లీక్ కేసులో కీలక పరిణామం అని చెప్పొచ్చు. నీట్ యూజీ ప్రశ్నపత్రాల లీకేజ్ లో దర్యాప్తు కొనసాగిస్తున్న సిబిఐ ఇందులో కీలక ముందడుగు వేసింది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో అరెస్ట్ అయిన 13 మంది నిందితులపైన కూడా సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. కేసు దర్యాప్తు అనంతరం నిందితులపై అభియోగాలను నమోదు చేస్తూ కూడా ఈ ఛార్జ్షీట్ ను దాఖలు చేసింది. అయితే ఛార్జ్షీట్ ను కోర్టు పరిశీలించిన తదనంతరం తదుపరి విచారణ జరగనుంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ యూజీ ప్రశ్నపత్ర లీక్ కేసులో ఇది కీలక పరిణామం అని చెప్పొచ్చు. ఏదైతే రాజస్థాన్ కి సంబంధించిన ప్రశ్నపత్రం లీకేజ్ అయిన తర్వాత సిబిఐ దర్యాప్తు ప్రారంభించడం, దాదాపు 13 మందిని కూడా ఈ కేసులో అరెస్టు చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా ఇటు కేరళ నుంచి రాజస్థాన్ వరకు కూడా ఈ నీటి ప్రశ్నపత్రాలకు సంబంధించిన లీకేజ్ లో ఉన్న అభియోగాలు పొందుపరిచిన వ్యక్తులను ఇప్పటికే సిబిఐ అరెస్టు చేయడం జరిగింది. వాటి వద్ద నుంచి కీలక సమాచారాన్ని తీసుకున్నారు. వాట్సాప్ గ్రూప్ తో పాటు టెలిగ్రాఫ్ ఈ యొక్క యాప్ ను ఉపయోగించి ఈ ప్రశ్నపత్రాల లీకేజ్ కి సంబంధించిన అంశంలో ఈ కొనుగోలు పత్రాలను అమ్మడము, కొనుగోలు చేయడం లాంటివి ఇటు టెలిగ్రామ్ యాప్ ద్వారా జరిగినట్టుగా కూడా ఇప్పటికే సిబిఐ గుర్తించడం జరిగింది. గతంలో దీనికి సంబంధించిన కొన్ని కీలక ఆధారాలను కూడా సిబిఐ సేకరించింది. అయితే ప్రస్తుతం సేకరించిన ఆధారాల ఆధారంగా, అదే విధంగా నిందితులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఛార్జ్షీట్ అయితే సిబిఐ ఇటు రౌస్ అవెన్యూ కోర్టులో తన అభియోగాలతో కూడిన ఛార్జ్షీట్ అయితే దాఖలు చేయడం జరిగింది. అయితే కాగ్నిజెంట్ లో తీసుకున్న అనంతరం, అంటే కోర్టు ఈ యొక్క ఛార్జ్షీట్ ని పరిగణనలోకి తీసుకున్న అనంతరం ఛార్జ్షీట్ లో ఉన్న అంశాల ఆధారంగా రానున్న రోజుల్లో ఈ కేసు విచారణ అయితే కొనసాగుతుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఈ ప్రశ్నపత్రాల లీకేజ్ కి సంబంధించిన కీలక బిల్లును ఇప్పటికే పార్లమెంట్ లో ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఇటువంటి సమయంలో సిబిఐ ఈ యొక్క ఛార్జ్షీట్ ను దాఖలు చేయడం ఇది యూజీ నీట్ పరీక్షకు సంబంధించిన అంశంలో కీలక ఘట్టంగా భావించవచ్చు. థాంక్యూ గోపి.